వెల్కమ్ టు జిల్లావాణి. ముందుగా జిల్లావాణి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి పండుగ మహోత్సవ వేడుకలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానం నందు రాములూరు కళ్యాణాన్ని నిర్వహించిన అర్చకులు. నర్సీపట్నంలోని వెలమ వీధి రామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు. అసత్య ఆరోపణలు మానుకుని పేదలకి నీడ కల్పించే పనులు చేయండి. హితవు పలికిన మాజీ మంత్రి తోట. డ్రైవర్స్ కాలనీ నందు రద్దు చేసిన ఇళ్ల పట్టాల్లో తక్షణమే అర్హులకు అందించాలని డిమాండ్ చేసిన నరసింహ. ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా పేరొందిన కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి తండోపతండాలుగా విచ్చేసి రాములూరు కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రదంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉప ఆలయము క్షేత్ర పాలకులు అయిన శ్రీ సీతారాముల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా వార్షిక కళ్యాణ వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అనంతలక్ష్మి సత్యవతి దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు పెండ్లి పెద్దలకు వ్యవహరించగా శ్రీ సీతారామచంద్రమూర్తికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంట్ర త్రినాథరావు దంపతులు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలోని వెలమ వీధి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి పద్మావతి, వారి కోడలు దివ్యశ్రీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన కుటుంబం తరపున శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రామాలయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రామాలయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న కాంతమ్మ అనే మహిళను స్పీకర్ దంపతులు సాలువతో ఘనంగా సత్కరించారు. అలాగే రామాలయ కమిటీ సభ్యులను, ఆలయానికి విరాళాలు అందించిన దాతలను కూడా వారు సత్కరించారు. శ్రీరామనవమి వేడుకలతో పాటు నర్సీపట్నంలో వైభవంగా జరగనున్న మరిడమ్మ పండుగ గురించి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. హైదరాబాద్, ముంబై లేదా దుబాయ్, అమెరికా వంటి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా కుటుంబ సభ్యులు, అల్లుళ్ళు, కోడళ్లు అంతా ఈ పండుగను నర్సీపట్నం రావడం ఇక్కడ ఆనవాయితీ అని ఆయన గుర్తు చేశారు. 31వ తేదీలో జరిగే ఈ భారీ జాతరకు బంధువులందరినీ ఫోన్లు చేసి మరీ పిలవాలని, 3 రోజుల పాటు కుటుంబం అంతా ఆనందంగా గడపాలని ఆయన ప్రజలను కోరారు. ఈ పండుగకు నర్సీపట్నంలో సుమారు 1,00,000 నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా రాత్రివేళ మహిళలు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నామని, క్రమశిక్షణతో అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన సూచించారు. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీరామచంద్రుడికి పూజ చేసే కార్యక్రమం, కళ్యాణం చేసే కార్యక్రమం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ సందర్భంగా మన రామకోళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం బాగా చేస్తున్నారు. అందరికి కూడా కమిటీ సభ్యులకి, దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నూకాలం పండగ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మైడమ్ పండుగ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా మైడమ్ పండుగ
చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. చూస్తూ ఉన్నారు, ఎప్పుడూ లేదు. చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి పెట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. మరి మీ అందరినీ కోరేది ఏంటంటే, మనకు ఆనవాయితీ ఉంది, ఈ పిల్లలకు తెలియదు కానీ మనందరి పెద్దలకు తెలుసు. ఆనవాయితీ ఏంటంటే, మైడాం పండగకి ఒక ఆనవాయితీ ఉంది మన నర్సీపట్నంలో. ఆనవాయితీ ఏంటంటే, మన బంధువులు, మన చుట్టాలు కానీ బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బాంబేలో ఉన్నా, కలకటాలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక సాంప్రదాయం ఏంటంటే, మన తాలూకు బంధువులు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎక్కడ ఉన్నా, అల్లుళ్ళు కానీ మైడాం పండగ కంపల్సరీ రావాలి ఇక్కడికి. అది మన సాంప్రదాయం. రాను రాను ఏం చేస్తారు, మన వాళ్ళు రాను మానేస్తున్నారు చాలామంది. అదే మీరు ఏం చేయాలంటే, పండగ 31వ తారీఖు పండగ, 31 పెద్ద జాగరం, మీరు తప్పనిసరిగా మీ మనవాళ్ళతో సహా రావాలని చెప్పి మీరు కబుర్లు చేయండి, ఫోన్ చేయండి రమ్మని. 3 సంవత్సరాలకు పండుగ వస్తుంది. అది ఎక్కడో ఉంటున్నారు పిల్లలు, కోడళ్ళు, కొడుకులు ఎక్కడో ఉంటున్నారు. కనీసం ఈ పండగ సందర్భంగా 3 రోజులు కలిసి ఉండొచ్చు కదా ఆనందంగా. చాలా మంది చెప్తుంటారు, మా మనవని చూడలేదండి, అమెరికాలో ఉన్నారన్నారు. వీళ్ళేమో అమెరికా వెళ్ళలేరు, వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ రారు. ఇలా పండగ సందర్భం వచ్చారనుకోండి, మీరు మనవలతో ఆడుకోవచ్చు, మనవరాలతో ఆడుకోవచ్చు. కొడుకు కూతుర్ని, కొడుకు కోడలు చూసి కుటుంబం అంతా ఒక 3 రోజులు దగ్గర ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అందరికీ కబురు చేయండి, వస్తారా రారా అన్నది తర్వాత సంగతి. వాళ్ళకి అవకాశం పెట్టి వస్తారు, అది రాకపోవచ్చు. కానీ మనం ఇంటి పెద్దలుగా మనం కబురు చేసి పండగ 3 రోజులు వచ్చి మన ఇంటి ఉండాలని చెప్పి మీ బంధువులు అందరికీ చేయండి. నా అంచనా ప్రకారంగా 2 రోజులు మన నర్సీపట్నంలో 1,00,000 మంది ఉంటారు. బంధువులు అందరూ 1,00,000 మంది. 31వ తారీఖు 1,00,000 మంది, 1వ తారీఖు 1,00,000 మంది. అదే అందరూ 2,00,000 మంది నర్సీపట్నంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కలకలాడుతుంది. అదే ఈ పండగ సందర్భంలో అందరికీ కబుర్లు చేయండి. అలాగే ఈ పండగ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నేను కోరేది ఏంటంటే, గుడి దగ్గర చాలా తోపులాట చేస్తారు. పెద్ద జాగరం రాత్రి నుంచే గుడికి వచ్చేస్తారు. 12 గంటలకు బయలుదేరి పోతారు. 12 గంటల నుంచి తెల్లవాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా. దాని ప్రకారంగా టైం ప్రకారంగా వచ్చి చూసుకోకుండా గుడి అమ్మవారి దర్శనం చేసుకోండి. గుడి కూడా బ్రహ్మాండ తయారు చేసుకోవడం. అందరూ అమ్మవారి ఆశీస్సు తీసుకొని మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పిల్ల పాపలతో మనవడు మనవరాలతో ఆనందంగా ఎప్పుడు ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ, పూజలు మామూలే, పండుగలు వేయడం ఇన్ని మామూలుగా జరుగుతుంటాయి, రొటీన్ అది. కానీ నాకు వారం రోజులు పెట్టి చూస్తాను నేను. ఈ పండగ మొగలం పండగ స్టార్ట్ అయ్యింది చూస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడకి సన్మానం చేసి కదా, కాంతం, మీరు గమనం రావచ్చు, కాంతానికి ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టి చీర ఇచ్చారని. నేను ఇచ్చినప్పుడు ఇక్కడ వస్తే చూస్తున్నాను, ఉదయం వెళ్ళేసి ఇక్కడ ముగ్గులు పెట్టి కల్లాపు చెల్లి ముగ్గులు కట్టి తుడుతుంటుంది ఆ వయసులో. నేను 2-3 సార్లు చూసాను. అలాగైతే పద్మని అడిగి ఏంటి ఆవిడ చూస్తుంది, ఆ భక్తి ఎక్కువ అంటే ఆవిడగా ఫస్ట్ నుంచి కల్లా వేస్తుంది, తుడుస్తుంది అని తెలియదు. అటువంటి ఆవిడని గౌరవించాలి కదా పద్మ, ఇవాళ చేద్దామని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమం పెట్టాం. విధంగా ఆవిడ చేసిన కార్యక్రమం దేవుడి కోసం చేసే సేవ అది. అందరూ కూడా ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవుడికి కూడా ఆవిడకి ఆశీర్వాదం కోరుకుంటూ థ్యాంక్ యూ. అసత్య ఆరోపణలు మానుకోండి, డ్రైవర్స్ కాలనీ ఇళ్ల పట్టాల్లో రద్దు చేసి పేదల కడుపు కొట్టకండి అని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 నాటికి పట్టాల నేపథ్యం తోట నరసింహ మాట్లాడుతూ, తను మంత్రిగా ఉన్న సమయంలో సర్వే నెంబర్ 196-2లోని సుమారు 4.72 ఎకరాల విస్తీర్ణంలో 200 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. సామాజిక బాధ్యతతో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, విలేకరులు, హిజ్రాలు మరియు హెచ్ఐవి బాధితులకు ఈ పట్టాలను అందజేశామని తెలిపారు. టీడీపీ నేతలపై విమర్శల
ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ భూములను లాక్కోవాలని చూడటం అత్యంత విచారకరమని ఆయన మండిపడ్డారు. అక్రమ కేటాయింపులు 40 సైట్లను నిబంధనలకు విరుద్ధంగా 17 మంది క్లస్టర్ల ఇన్ఛార్జీలకు 13 మంది మహిళా శక్తి కార్యకర్తలకు ఇతర నేతల సిఫార్సులతో పంచుతున్నారని దుయ్యబడ్డారు. డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కాలనీలో తక్షణమే రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, పేదలు ఇళ్లు నిర్మించుకునేలా గృహ రుణాలు మంజూరు చేయాలని, పేదల భూముల అన్యాయం జరిగితే సహించేది లేదని, వారి పక్షాన నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీ రామ్జీ, సీనియర్ నాయకులు తుల్లారాము, మండలపార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, రాముకుర్తి జగాలు, గుర్రం మహాలక్ష్మి, పెద్దాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కారణం అక్కడ ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి ఆయన మన ఈ లేఅవుట్ చేయడం, అటు ఇటు కూడా మన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వస్తూ ఉంటారు. ఈ అక్కడ దాదాపుగా 40 అడుగులు రోడ్డు వేయడం కూడా 40-50 అడుగులు రోడ్డు కూడా వేశారు. చక్కగా రోడ్డు వేశారు, పెద్ద తార్ రోడ్డు కింద వచ్చారు, కచ్చా రోడ్డు వేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సైట్లకు వాల్యూ పెరిగే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ రకంగా వీళ్ళు ఆ కన్ను వాళ్ళ మీద దాని మీద పడ్డారు, ఈ స్థలాల మీద. దీన్ని ఏదో రకంగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, వీళ్ళందరినీ బయటకు పంపించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసేసి, అంటే ఇప్పుడు చెప్పే మాట ఒకలా చెప్తున్నారు, చేసే విధానం అప్పట్లో ఒకటి 10 రోజుల క్రితం దాదాపుగా ఒక 50-40 మంది వరకు కూడా పట్టాలు తయారు చేశారు. మేము అప్పుడు సెంటున్నర ఇచ్చాను, ఇప్పుడు 3 సెంట్లు తయారు చేస్తున్నారు. 3 సెంట్లు ఇచ్చి దాదాపుగా 50 మందికి అంతమందికో మరి అన్యాయాలకి పెద్ద పెద్దవాళ్ళు అందరికీ ఇచ్చేలా ప్రయత్నం జరుగుతున్నాయని తెలిసి వీళ్ళందరూ ఆందోళన పెడతారు. మేము అప్పటికేమీ ఎంటర్ అవ్వలేదు. మేము ప్రతిపక్షం ఉన్నా సరే దాని మీద మేము దృష్టి పెట్టలేదు. వారి పాపం ప్రత్యక్షంగా వారు అనుభవిస్తున్నారు కాబట్టి వారి మీద ఎఫెక్ట్ పడి బయటపడ్డారు, గోడ పెట్టారు. నేను ఇంకో మాట కూడా చెప్పాను ప్రెస్లో కూడా, అప్పుడు గతంలో ఇచ్చారు పట్టాలు, ఇవి నేను ఇచ్చానంటలేదు, గతంలో కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసేసి వాళ్ళని ఎగ్గొట్టే లేదు. వారితో పాటుగా అదనంగా ఇచ్చాం ఇంకా చాలా మందికి. వారు గతంలో ఎవరికి ఇచ్చారు, విలేకరు ఒకరికి ఇచ్చారు, గతంలో కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఎవరో బయట వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. ఆ రకంగా అవి క్యాన్సిల్ చేసి నేను ఎంఆర్ఓ గారిని పిలిపించి, ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి, ఈ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 2 బిట్ల కింద ఉంది. ఇది 4 ఎకరాల 70 సెంట్లు ఒక బిట్ ఉంటే మధ్య తర్వాత కాలువ వచ్చింది, కాలువ అవుతుంది దాదాపు 2 ఎకరాల సెంటర్ అంతా ఉంది. అది కొంతమందికి 30 మంది అంతమంది ఉన్నారు. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టి ఈ ఎంఆర్ఓ గారితో అప్పట్లో నేను సర్వే చేసి ఎవరైతే ఇందులో సైట్లో ఉన్నారో వాటితో పాటుగా ఇంకా అదనంగా ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా ఇద్దామని, ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వారందరి యొక్క లిస్టులు తయారు చేయమన్నాం. మరి డ్రైవర్స్కి ఇచ్చారన్నారు గతంలో, వారు ఎవరికో మరి నేను వాళ్ళ మనుషులు అనరు, మొత్తం మీద 10-30 మందికి అంతమందికి ఇచ్చుంటారు. నేను మళ్ళీ అప్పటికి చాలా సంవత్సరాలకి గ్యాప్ వచ్చింది. ఇంకా అప్పుడు డ్రైవర్ చాలామంది వచ్చి ఉంటారు. మోటార్ ఫీల్డ్ పెరిగింది మన జగ్గంపేటలో. ఆ మోటార్ ఫీల్డ్ పెరగడం వల్ల ఇంకా చాలామంది మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీ, అంటే డ్రైవర్స్ ఒక్కలే కాదు, అందులో క్లీనర్స్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, ఎవరుంటే వారు నిరుపేదలుగా ఉన్నవారు, మన అర్హత ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు ఎన్ని కలుపుకుంటే 170-190 వరకు కూడా ఇచ్చాం అందరికీ. నేనే చెప్పినటువంటి ఈ ఇతర కేటగిరీకి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేసాం. అప్పట్లో క్యాన్సిల్ చేసి బయటకు పంపలేదు వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ చేసేది ఏంటి, బయటకు పంపన్నారు, నేను పంపలేదు. అప్పుడు 180 మందికి ఇస్తే అందరూ 10 నుంచి మీరు 170 కొంత క్యాన్సిల్ చెప్తున్నారండి. క్యాన్సిల్ చేస్తాం మీరు చేసి మళ్ళీ 5లో అలా 180 మందికి ఇచ్చారటండి. అందులో 10 నుంచి 2010లో మీరు 175 మందిని బయట పంపించేశారటండి. అలా పంపించడం ఎవరైనా చెప్పాను. ఇప్పుడు 170 మంది పంపించేసాను అన్నారు. అప్పుడు ఏ రకమైన ఆందోళన కానీ ఇటువంటి ఎప్పుడైనా జరిగినాయా? జరగాలి కదా, జరగలేదు కదా. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఆందోళన? రోడ్ ఎక్కారు కదండి అందరూ, అన్యాయం చేశారు కాబట్టి రోడ్ ఎక్కారు. మేము అన్యాయం చేయలేదు. అప్పుడు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళు 170 మందికి ఇవ్వలేదు. అది అబద్ధం. వాటిలో ఎవరు కూడా సెక్స్ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ నిరుపేదలు కదా, మేము దోషత్వం అంటారు కదా, ఆ రకంగా వదిలేండి. అంటే మేము బాడీ లాంగ్వేజ్ నాకు వాళ్ళకి తేడా ఉంటుంది. నేను మామూలుగా అందంగా మాట్లాడతాను, కొద్దిగా ఇచ్చుకుని మాట్లాడుతుంటారు. మీరు ఆ రకమైనటువంటి మాట, ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంటరీగా మాట్లాడే విధానం నాకు చేస్తాను. నేను ఎవరితోటైనా ఒకలా మాట్లాడతాను, మీతోటైనా బయటైనా సరే ఒకలా మాట్లాడతాను. అప్పుడు వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంటుంది, వే ఆఫ్ విధానం మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇచ్చేస్తానండి. ఈయనేమో మాట్లాడేదేమో నీకు చేత కాదు. ఈ పెద్ద నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నీకు అవగాహన లేదు 10 సార్లు అనుకుంటారు లేడు అని. మరి తెలివైనమ్మా, నేను IAS IPS చదువుకుంటారు, నేను అంత చదువుకోలేదు. ప్రతిదానికి మీకు దీని మీద అవగాహన లేదు, మీకు దాని మీద అవగాహన లేదు అంటుంటారు.
అక్కడే తెలిసిపోతుంది ఆయన లేదన్నట్టుగా. లేని వాళ్ళు అలాంటి మాటలు కప్పించుకుని మాట్లాడుతుంటారు బయట గంభీరంగా. మేము ఉన్నవాళ్ళు బయటకు మాట్లాడడం. నేను 17 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసినాను, పార్లమెంట్ మెంబర్ చేశాను, ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగినాను. ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి నాకు పరిశీలించుకోండి. ఆ రకంగా ఉన్నటువంటి నేను అదేదో గొప్ప చెప్పుకుని తిరిగే కార్యక్రమం కాదు. ప్రతిసారి నీకేం తెలీదు, నీకు ఆహ్వానం రాయొచ్చు, నీకు సరైన ఆహ్వానం లేదు, ఆ మాట్లాడేది పెద్ద గొప్ప ఏం కాదు. నేను అన్న ఆయన ఉండే విధానం ఆయనకు ఉండొచ్చు, నాకు ఉండే విధానం నాకు ఉండొచ్చు. మరి వాళ్ళ అబ్బాయి పాపం గౌరవ పెద్దలు చాలా విజ్ఞులు మంత్రి చేశారు ఆయన అంటున్నాడు పాపం అక్కడ కొడుకు. ఈయనమ్మో నేను ఏదన్నా ఈయన అంటున్నాడు. మరి ఆ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా పేరొందిన గొల్లల మామిడాడులో సీతారాముల కళ్యాణం శుక్రవారం కనుల పండుగగా జరిగింది. గురువారం రాత్రికే పలువురు భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రించారు. సంతానం లేని దంపతులు ఇక్కడ నిద్రిస్తే సంతానం కలుగుతుందని నమ్మకమే దీనికి కారణమని, తమకు కలిగిన సంతానాన్ని మొక్కు ప్రకారము స్వామివారికి అర్పించి తిరిగి తమ బిడ్డలను వేలం పాడుకోవడం ద్వారా వెనక్కి తీసుకోవడం ఈ ఆలయంలో ఆనవాయితీ. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. వీఐపీలు దర్శనానికి రావడంతో సామాన్య భక్తుల దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఆలయం ముందున్న విశాలమైన ప్రాంగణంలో ఆలయ కమిటీ కళ్యాణ ఏర్పాటు చేసింది. వేద పండితులు శాస్త్రోక్తంగా మధ్యాహ్నం కళ్యాణం తంతును ప్రారంభించి సుముహూర్తానికి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తజనాలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న తలంబ్రాలు ఘట్టాన్ని అశేష భక్త జనవాహిని జయరామ జానకి రామ కోదండరామ గోవింద అంటూ నినాదాలు వేద మంత్రాలతో పూర్తి చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సంగ్లీషాన్ మోహన్, ఐఏఎస్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. వీరికి ఆలయ అనువంశిక ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి, మేనా దంపతులు ఆర్య మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. స్వామివారి కళ్యాణం తిలకించడానికి వచ్చిన భక్తులందరికీ కళ్యాణ తలంబ్రాలను అందించి మనవి స్వామివారి కళ్యాణాన్ని సహాయ సహకారాలు అందించిన మిత్ర బృందాన్ని, పోలీస్ శాఖ వారిని, ఆలయ అర్చక స్వాములను, ఆలయం వీధుల్లో నిర్వహించిన సిబ్బందిని, ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డికి వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కళ్యాణంలో అడుగడుగున చంటి పిల్లలకు పాలు, బిస్కెట్, రొట్టెలు, పెద్దలకు టీ, కాఫీ, బిస్కెట్లు అందించిన సబ్బిల సుబ్బారెడ్డి, శివారెడ్డి మిత్ర బృందాన్ని పానకం, వడపప్పు, రస్న, పుచ్చకాయలు, జామకాయలు పంపిణీతో గొల్లల మామిడాల దాతృత్వ గ్రామం అని మరోసారి రుజువైందని భక్తులు పేర్కొన్నారు. హిందువులు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహించుకునే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అన్ని ప్రాంతాలలో వాడవాడలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాతి చెరువు ప్రాంతంలోని శ్రీ అభయ ఆంజనేయ సమేత గౌరీ పరమేశ్వర్ల ఆలయ ప్రాంగణము నందు స్వామివారి కళ్యాణం ధర్మకర్త దాడి రమణ చిట్టి పర్యవేక్షణలో వైభవంగా జరిగింది. అలాగే జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్, కార్మిక నగర్ ప్రాంతంలోని సకల దేవతాలయ ప్రాంగణంలో ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి, మల్లిక దంపతుల పర్యవేక్షణలో కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ జీవీఎంసీ 95వ వార్డు చేమలపల్లి గ్రామం శ్రీ రామాలయ ప్రాంగణమునందు ఆలయ ధర్మకర్త ఐత ఎర్రయ్య శారదాన స్వామి కళ్యాణం వైభవంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా చినమూసివాడ పార్వతీనగర్ పరిధిలో జరిగిన కళ్యాణ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని చిన్న మూసివాడ వుడా కాలనీ పార్క్ ఎదుట విశాల ప్రాంగణమునందు ప్రత్యేక వేదికపై రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అసోసియేషన్ సారాధ్యన కిషోర్ చౌదరి పర్యవేక్షణలో కళ్యాణం శాస్త్రోక్త క్రమంగా జరిగింది. వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు సేనాపతి శంకర్రావు, ముమ్మన దేవుడు, జనసేన నాయకుడు ఐతా సింహాచలం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. అన్ని ప్రాంతాల్లో విశేషంగా మహాప్రసాద వితరణ జరగగా అంబరాన్ని అంటేలా సీతారాముల తిరువిధు మహోత్సవాలు సాగాయి. భక్తులందరూ క్షేమంగా ఉండాలనేసి ఈ శ్రీరామనామ కళ్యాణం ఈవేళ స్టార్ట్ చేయడం జరిగింది. టైం ప్రకారంగా ఇక్కడ అన్నీ కూడా స్వామి ఆశీస్సులతోటి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ప్రజలు భక్తులందరూ కూడా అలా కోరుకున్నారు. ప్రతి కార్యక్రమం కూడా కమిటీ వాళ్ళతో కలుపుకొని ఈ రాజ్యరు ఆ శ్రీరామస్వామి ఆశీస్సులు ఉండాలనేసి కళ్యాణం కలుపుకుంటున్నాం. కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు కూడా చల్లగా ఉండాలి. ప్రపంచమే శ్రీరామనామంతో మారుమోగుతూ
రాముడు వారి పరిపాలనలాగే మంచి పరిపాలన జరుగుతుందని ఆశిస్తూ ఆ స్వామి ఆశీస్సులు అందరికీ చల్లగుండాలని కోరుకుంటూ ఇదే ముఖ్యంగా శ్రీరామనవమి అంటే కేవలం శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదని సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా అని ప్రముఖ వ్యాపారవేత్త భారతీయ జనతా పార్టీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం అనకాపల్లి శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎంవీఆర్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని జీవితం మనందరికీ ఆదర్శమని, రామనామ స్మరణ మనసులో ప్రశాంతతను, సమాజంలో ధర్మాన్ని నింపుతుందన్నారు. మన పురాతన సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడం మన బాధ్యత అని, రామయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంవీఆర్ ఆకాంక్షించారు. దీనిలో భాగంగా మెయిన్ రోడ్లోని శ్రీరాముల వారి ఆలయాన్ని మొదటిగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఎంవీఆర్ ను గర్భాలయంలోకి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న వీధిలో వెంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారి దేవస్థానంను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ఎంవీఆర్ అభిమానులు, మహిళలు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అనకాపల్లి నగరంలో శ్రీరామరాజపేటలో ఉన్న రామాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందించదగిన విషయం. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు మాతో పాటు ఈ అనకాపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీస్సులు అందజేసి అదే యొక్క విజయరామరాజపేట ప్రాంతం అదేవిధంగా అనకాపల్లి బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ యొక్క శ్రీరాముల వారిని కోరుకున్నాను. రాబోయే రోజుల్లో అనకాపల్లి నగరానికి అలాగే అనకాపల్లి జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందాలని ముత్యాల వెంకటేశ్వర సహకారంతో ఎవరైతే అట్టడుగులు ఉన్నారో, కింద ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ వారి యొక్క సహకారం ఉన్నది. వారి సహకారంతో వారి కూడా ఉన్నత తీసుకొచ్చే ప్రయత్నంలో అందరూ కూడా సంప్రదించి కావాలని ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా విజయరామరాజపేట రామాలయ కమిటీ వారికి, ఈ యొక్క పేట పెద్దలకి, ముత్యాల వెంకటేశ్వర గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయరామరాజపేటలో ఉన్న రామాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందించదగిన విషయం. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు మాతో పాటు ఈ అనకాపల్లి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీస్సులు అందజేసి మన యొక్క విజయరామరాజపేట ప్రాంతం అదేవిధంగా అనకాపల్లి బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ యొక్క శ్రీరాముల వారిని కోరుకున్నాను. రాబోయే రోజుల్లో మరి అనకాపల్లి నగరానికి అలాగే అనకాపల్లి జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందాలని శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారి యొక్క సహకారంతో ఎవరైతే అట్టడుగు ఉన్నారో, కింద ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వారి యొక్క సహకారం ఉంటుంది. వారి సహకారంతో వారిని కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా సఫలీకృతులు కావాలని ఈ సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా విజయరామరాజపేట రామాలయ కమిటీ వారికి, ఈ యొక్క పేట పెద్దలకి అలాగే ముత్యాల వెంకటేశ్వర గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యువత అన్ని రంగాల్లోనూ ముందుకు నడిచి ఆర్థికంగా బలోపేతమైనప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజానికి కావాల్సిన వివిధ వృత్తి నైపుణ్య కేంద్రాలలో శిక్షణ తీసుకుని స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని 30వ వార్డులో శ్రీ వైష్ణవి సిరి ట్రేడర్స్ హైడ్రాలిక్ వాటర్ సర్వీసింగ్ ఇంజన్ కార్బన్ క్లినిక్ సెంటర్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడపాటి శివదత్ మాట్లాడుతూ యువకుడుగా ప్రొపరైటర్గా దాన్ భాస్కర్ అడ్వాన్స్ టెక్నాలజీతో వెహికల్స్ కార్బన్ క్లీన్తో పాటు హైడ్రాలిక్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ను పట్నాడికి తీసుకురావడం ఎంతో ఉపయోగకరమన్నారు. యువత అభివృద్ధి చెందడానికి నూతన ఆలోచనలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఈ వ్యాపార అభివృద్ధి మరింత అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈనుగంటి సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు చింతమనేడు అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, బొడపాటి సతీష్, బొడపాటి అప్పారావు, జల్లు వాసు, సిద్ధాంతపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వైష్ణవి సిరి ట్రేడర్స్ మరి హైడ్రాలిక్ ఫామ్ వాటర్ సర్వీసింగ్ మరియు ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ అనేది మన తునికి కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి భాస్కర్. సో మొదట 2 వీలర్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఈ 4 వీలర్ అంతా కూడా రావడం నిజంగా చాలా సంతోషం. యువత ఎంటర్ప్రినర్స్గా మారడం చాలా అది నిజంగా అదృష్టం. మనకి ఇప్పుడున్న యువతను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంది. సో వాళ్ళకి మరి భాస్కర్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ యొక్క వ్యాపారంలో మరింత ముందుకెళ్లాలని, ఇక్కడే కాదు మరిన్ని ప్రాంతాలకి ఈ కార్బన్ క్లీనింగ్ ప్రొసీజర్ని అందరికీ పరిచయం చేసి మరింతగా వ్యాపారంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా యువతను ప్రోత్సహించే విధంగా, యువత స్వశక్తితో ఎదిగే విధంగా ఎవరు ముందుకెళ్ళినా వాళ్ళ ప్రోత్సహించడానికి జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ, నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి మరి ఎంతో ప్రేమ చూపించిన భాస్కర్కి మరియు ఈ యొక్క వాటర్ సర్వీసింగ్ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సిటీ ట్రాడర్స్ అనే పేరుతోటి నచ్చాల్సినటువంటి హైడ్రాలిక్ ఫోమ్ వాటర్ సర్వీసింగ్ ప్లాంట్ ఓపెన్ జరిగింది. చాలా మంచి అవకాశం. ఈరోజు మారుతున్నటువంటి విధానాల ప్రకారం హై స్పీడ్ కార్స్, లేటెస్ట్ కార్స్ అని కూడా ఈ యొక్క హైడ్రాలిక్ ఫోమ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మనం ఈ ప్లాంట్ని కొంతమంది యువకులు ప్లాంట్ని ప్రారంభించడం మంచి చూపుతుంది. ఈ ప్లాంట్ భవిష్యత్తులో మరి మనకి అభివృద్ధి చెందాలని, అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి ఓకే, కస్టమర్లు అందరికీ నమస్కారాలు అండి. సో తునికి కార్బన్ క్లీనింగ్ సెంటర్ నేను 2020లో స్టార్ట్ చేశానండి. సో అప్పటి నుంచి కస్టమర్స్ అందరికీ బెస్ట్ సర్వీస్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు ఎంత పెద్ద వాటర్ వాష్, కార్బన్ క్లీనింగ్, ఇంకా ఎక్కడ లేని సర్వీస్ అంతా తునికి తీసుకొచ్చామండి. చాలా క్వాలిటీగా ఇస్తామండి సర్వీస్ ప్రతి ఒక్కటి. సో ఇంతలాగా మనం చేసామంటే కేవలం అది కస్టమర్ అందరికీ ఉపయోగపడాలి అని, తర్వాత బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇంత పెద్ద కార్బన్ క్లీనింగ్ సెంటర్, తర్వాత ప్రొఫెషనల్ కార్ వాష్ కూడా పెట్టామండి. సో కార్ వాష్తో పాటు ఇంటీరియర్ క్లీనింగ్, రబ్బింగ్, సిరామిక్, అండర్ బాడీ కోటింగ్స్, కార్ వాష్లో కూడా స్పెషల్ ఉంటుందండి. సపోజ్ బయట తక్కువ రేట్ పెట్టి ఫోమ్ పెట్టి కార్ వాష్ చేయించుకున్నారు అనుకోండి, మీరు ఎన్నో 10 లక్షలు 20 లక్షలు పెట్టుకున్న కార్కి ఏ టైప్ పడితే ఆ టైం ఫోమ్ వాడారు అనుకోండి, కారు షైన్ డల్ అయిపోతుంటుందండి. సో మీ అందరికీ బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి, చాలా క్వాలిటీ సర్వీస్ ఇద్దామని చెప్పేసి మనం ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేసామండి. త్వరలో ఇలాంటి హై ప్రెజర్ కార్ వాష్ అనేది ఫస్ట్ టైం ఓపెన్ చేసామండి. సో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు, దంపతులు వేకువజాము నుంచి పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరపాలెం సర్పంచ్ నాని శిరీషతో పాటు యువ నాయకుడు మాకిరెడ్డి పట్టాల నాయుడు గ్రామ పెద్దల సహకారంతో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి వివాహ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇక జిల్లా వాణితో ప్రత్యేకంగా తెలిపారు. అదేవిధంగా పంచాయతీలో శ్రీరామ నవమి ఉత్సవాలను, వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గ్రామ పెద్దలు, యువకుల సహకారంతో సాగాయి. మన ఆదర్శ దంపతులు, ఆరాధ్య దైవం సీతారాముల వారి కళ్యాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మన చిన్నపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భారీ అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఎందుకంటే రాముల వారు మన ఆరాధ్య దేవుడు, మన దేశానికి రాజు. అలాంటి సీతారాముల వారి కళ్యాణాన్ని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే చేస్తున్నారు. కాబట్టి మా చెల్లోపల్లి గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. మొత్తం చెల్లోపల్లి గ్రామంలో యువకులందరూ కూడా, గ్రామ పెద్దలు కానీ, గ్రామ ప్రజలు కానీ, యువకులందరూ కూడా కలిసికట్టుగా ఈ మన కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషం ఉంది. కావున అందరూ కూడా ప్రతి సంవత్సరంలాగే భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాలు స్వీకరించాలని కోరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, అలాగే కూటమి నాయకులకు, అలాగే అధికారులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ శ్రీరామనవమి అన్నది ప్రతి గ్రామంలో, రామాయణంలో కూడా గ్రామాన ఈ యొక్క రాముడి యొక్క జన్మదినాన్ని ఇవాళ కళ్యాణ రూపంలో ప్రతి రామాలయంలో కూడా ఈ కళ్యాణ వేడుకలు జరిపినటువంటి ప్రజలందరికీ కూడా, యావత్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రామ మార్గం అనుసరణీయం, రామనామం సర్మనయం, రామపాలన ఆదర్శనీయం, రామజప ఎంతో పుణ్యం
అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద కూడా శ్రీరాముడు కటాక్షలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ నవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుసు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం పట్నం పెద్ద వీధి వద్ద సుమారు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల విగ్రహాలకు కరోతు శ్రీనివాస్ పుష్పలత దంపతులచే 30 సంవత్సరాల అనంతరం ఈ రోజు శ్రీరామనవమి వేడుకలకు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా పలువురు రామ భక్తులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల పాటు ఈ రామ కొలువు శిథిలాల వ్యవస్థకు చేరుకోవడంతో పూజలకు నోచుకోలేదని అన్నారు. పెద్దలు కరోతి సత్యనారాయణ, శ్రీనివాసులు మరియు ఆ ప్రాంత పెద్దలు యువత ప్రోత్సాహంతో నూతన రామాలయాన్ని నిర్మించి 2 రోజుల క్రితమే సీతారాముల రాజ విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేపట్టడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల తర్వాత 108 సంవత్సరాల చరిత్ర గల సీతారాముల విగ్రహాలకు ఈ రోజు శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కులమత భేదాలకు అతీతంగా శ్రీరామ కొలువును నిర్మించి ఇక్కడ పూజలు చేపట్టడం ఈ ప్రాంతానికి శుభ సూచకమని అభిప్రాయపడ్డారు. ఈ శ్రీరామనవమి కళ్యాణ వేడుకలను నగర పంచాయతీ మాజీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్య, తండారపు రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, రామభక్తులు పాల్గొన్నారు. వీధిలో వెలసినటువంటి శ్రీ రాముని ఆలయం నేటికి 108 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ ఆలయ పునఃప్రవేశం కొరకు మళ్ళా తిరిగి నిర్మించడం అనేది జరిగింది. ఈ మధ్యలో 30 సంవత్సరాలు శ్రీరాముని కళ్యాణం జరిగి 30 సంవత్సరాలు మేము జరిపించలేకపోయాము. కానీ ఈ రోజున పెద్ద వీధిలో ఉన్నటువంటి మొత్తం యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఏకమై మళ్ళీ ఈ ఆలయ పునఃప్రవేశం నిర్మించారు. దీనికి ఎంతో కృషి పెద్దలందరూ చేశారు. కరోతి సత్యనారాయణ గారు, అలాగే కరోతి శ్రీని గారు, తర్వాత అలాగే పెద్ద వీధిలో ఉన్నటువంటి మొత్తం అందరూ కులమతాలకు అతీతంగా ఈ ఆలయ పునఃప్రవేశం జరిగింది. తర్వాత ఈ 108 సంవత్సరాల విగ్రహాలని ఈరోజు మళ్ళా ఆ యొక్క కళ్యాణాన్ని జరిపించేటువంటి భాగ్యం కర్రోతి శ్రీనివాస్ గారికి, కర్రోతి పుష్పలత గారికి ఆ దేవుడు ఆ భాగ్యాన్ని కలుగజేశాడు. కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ యొక్క రాముని యొక్క కళ్యాణం ఘనంగా జరిపించడం కోసం ఆ దేవుడి ఆశీస్సులు మా అందరికీ తోడు నీడగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు. ఏలేశ్వరం గ్రామంలో 108 సంవత్సరాలు మన శ్రీరాముని విగ్రహాలని అప్పుడు పెద్దలు ప్రతిష్ఠించారు. దానికి 30 సంవత్సరాలుగా ఏమీ జరగక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని ఈ రాంకోల్ని మళ్ళీ పునర్వైభవం చేయాలని పెద్దలందరూ అనుకొని ఈదిలో మొత్తం అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాల భేదాలు లేకుండా అందరూ కలిసి మా కరోత్ సత్యనారాయణ గారు, కరోత్ శ్రీని గారు, కరోత్ అప్పలస్వామి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దామని అనగానే వాళ్ళు ముందడుగేసి ఆ విగ్రహాలని మళ్ళీ హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించాలని అనుకొని ఈరోజు శ్రీరామనవమి రోజు 2 రోజుల ముందు ప్రతిష్ఠించి శ్రీరామనవమికి పీటల మీద కరోత్ శ్రీని గారు, కరోత్ పుష్పవతి గారు వాళ్ళ సతీమణితో పూజలు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం కాపాడదామని మా ఈది పెద్దలు, మా ఈది కులమత భేదాలు లేకుండా మొత్తం చిన్న పెద్ద అందరూ కలిసికొట్టుగా ఈ రామాలయాన్ని పునర్వైభవం చేస్తున్నారు. కాబట్టి హిందూ సాంప్రదాయం జై భారత్ గౌరవ టూరిస్ట్ రైలు ద్వారా దేశంలో వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ ప్రజలకు విహారయాత్ర తీసుకువెళ్లడానికి అలా తక్కువ ఖర్చుతో ఐఆర్టీసీ యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఐఆర్టీసీ ఏరియల్ మేనేజర్ ఎం రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని రైల్వే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ రైల్వే ఐఆర్టీసీ ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైల్వే యాత్రలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతుందని చాలా తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులోకి రైల్వే తీసుకొచ్చిందన్నారు. వచ్చే ఏప్రిల్ 27వ తేదీ నుండి విశాఖపట్నం నుండి ఈ రైలు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ హాలిడేస్ కు విహారయాత్రకి వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ రైల్వే ప్యాకేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఐఆర్టీసీ క్యాంటీన్ నిర్వాహకులు కొల్లబతుల దిలీప్, పెంటకోట సురేష్, బాలమురళీకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏం చెప్తున్నామంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్యాకేజీని ఉపయోగించుకొని దీంట్లో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఐఆర్సిటీసీ ఏరియా ఆఫీస్ విజయవాడలో ఉంది. విజయవాడ నుండి వాళ్ళు అక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. లేదా మా మొబైల్ నెంబర్స్ ఇస్తారు, ఆఫీస్ మొబైల్ నెంబర్స్. ఆ మొబైల్ నెంబర్ కాల్ చేసినా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా
టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉందండి. అది www.irctctourism.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. 4,700 అండి. ఫుడ్ లేదండి, ఈ ఫౌండేషన్తో మన సౌత్ ఇండియా టూర్ ఏదైతే జరుగుతుందో దానికి వచ్చేసరికి మీకు పిల్లలకి వచ్చేసి మనకి కొంచెం కన్సెషన్ 800 ఉంటుంది పిల్లలకి. అలా ప్యాకేజ్ ఏం లేదండి ప్రస్తుతం దాంట్లో. అంటే ఇవి డిజైన్ చేసిన విధానం ఏంటంటే మనకి ఎంతైతే కన్సెషన్ ఇవ్వగలమో మనము ఆ కన్సెషన్ అంతా కూడా తీసేసి మనం ఈ ప్యాకేజ్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఏంటంటే ఎకనామిక్గానే ఉంటుంది. ప్లస్ మీకు ఇండివిజువల్గా చేయాలనుకోండి, ట్రైన్ టికెట్స్ మీరు సపరేట్గా బుక్ చేసుకోవాలి. అక్కడ స్టేషన్లో దిగిన తర్వాత ఇప్పుడు మనకి టూరిస్ట్ ప్లేసెస్ అనేసరికి మీకు హై డిమాండ్ ఉంటుంది. ట్యాక్సీ దగ్గర నుండి పెట్టుకున్న హోటల్స్ కానీ మీరు హాలిడేస్ టైంలో అనేసరికి హై రేట్స్ పెంచడం జరుగుతుంది. ఇవి ఐఆర్సిటీసీ ద్వారా వెళ్ళడం వరకే ఉన్న ఉపయోగం ఏంటంటే ఆ ప్లేసెస్లో మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో బస్సెస్ కానీ హోటల్స్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్గా ఐఆర్సిటీసీతో టైఅప్ ఉన్నవాళ్ళు. సో మీకు దాంట్లో ప్రైస్ వేరియేషన్స్ కానీ లేదంటే ఇబ్బంది పడే విధానం కానీ ఏది ఉండదు. అండ్ టూర్ మేనేజర్స్ మీతో పాటు టూర్ అంతటితో కూడా ప్యాసింజర్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అటెండ్ అవడం జరుగుతుంది. అలాగే ట్రైన్లో కాబట్టి మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ కాల్ చేసి డాక్టర్ అటెండ్ అవడం జరుగుతుంది. ఇవి టోటల్ నెంబర్ వచ్చేసి 700 టికెట్స్ ఉంటాయండి దీంట్లో. ఇది ప్రత్యేకంగా స్లీపర్ క్లాస్తోనే టోటల్ స్లీపర్ క్లాస్తోనే నడపడం జరుగుతుంది ఈ రేక్ వరకు మాత్రం. ఇది కాకుండా మిగతా ప్యాకేజెస్ నేను చెప్పినవి ఏంటంటే దాంట్లో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ కూడా క్లాసెస్ ఉంటాయి. ఇవి ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో అందరినీ మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవడానికి రూరల్ ఏరియాస్ నుండి కూడా ఎవరైతే వెళ్తారో ఇప్పుడు తిరువణమలై ఉంది, దానికి వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సదుపాయంగా ఉండటం కోసం దీన్ని పూర్తి స్లీపర్ క్లాస్తో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం అండి అకామిడేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, మీకు జస్ట్ లగేజ్ తీసుకుని బయలుదేరితే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా మొత్తం అంతా కూడా దాంట్లో ఒక ప్యాకేజీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం చెట్టన్నవరం గ్రామంలో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ప్రతిపాటి ఆశీర్వాదం మరియు కుమారి ఆధ్వర్యంలో 3 రోజులు శిల్వ ధ్యాన మహాసభలు జరిగాయి. ఈ సభలో పాల్గొన్న కేజీ డయాసిస్ పాస్టరల్ బోర్డు సెక్రటరీ రెవరెండ్ పి సురేష్ రవికుమార్ వ్యాఖ్యాన్ని బోధించారు. ఈ సభలో క్రీస్తు జనన మరణ పునరుద్ధరణల గురించి వివరించారు. సర్వ మానవాళి పాప పరిహార్థమై యేసుక్రీస్తు ప్రభు దివి నుండి భూమికి దిగివచ్చారని, సర్వ మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా కలువరి కొండపై సిలువ వేయబడి తను చెప్పిన విధంగా 3వ రోజు పునరుద్ధరణయ్యారని, పునరుద్ధరణము తర్వాత అనేక మంది భూలోకవాసులకు కనిపించారని, అనంతరం పరలోకానికి ఆరోహణమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూస్ వీడియో డీనర్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ డి రాజు, కొనతనపల్లి ప్రెసిడెంటర్ రెవరెండ్ బి శ్యామ్, చెట్టన్నవరం సహోదరులు పాల్గొన్నారు. నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే కొర్రు లేక మరి ఒక కర్ర అనేటటువంటి అర్థం వస్తుంది తెలుగు పదంలో, తెలుగు తర్జుమాలో. ఈ సిలువను గురించినటువంటి ఆలోచన మనము గమనించగలిగినట్లయితే ఇది దాదాపుగా 9 అడుగుల ఎత్తు కలిగినటువంటిది సిలువ. 9 అడుగులు ఎత్తు అంటే సుమారుగా మనకంటే ఇంకా ఎత్తుగా ఉండొచ్చు. 9 అడుగులు ఎత్తుగా ఉండి ఇది ఏ విధంగా ఉంటుందనంటే కొత్త నిబంధన గ్రంథంలో మనము గమనించగలిగినట్లయితే కొన్ని రెఫరెన్స్లు కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అంటే మీరెంతో గురువుల కంటే బాగా పండితులైపోయినటువంటి వారు సంఘంలో చాలామంది లేకపోలేదు. ఎందుకనంటే సిలువను గురించి అనేక వర్తమానాలు అనేక మంది దైవజనుల ద్వారా మీరు వింటూ ఉన్నారు. అది ఈరోజు మన యొక్క దైనందిక జీవితంలో ఒక భాగమైనట్లుగా కూడా మీలో అనేక మంది అనుభవాల్ని నేను పరిగణలోకి తీసుకోగలను.
ఇది 90 పౌండ్లు కలిగినటువంటి బరువైనటువంటిది సిలువ. ఈ 90 పౌండ్లు కలిగినటువంటి ఈ సిలువ ఆనాటి రోమా ప్రభుత్వం వారు మరణశిక్ష విధించేటటువంటి వారికి ఇయ్యబడేటటువంటిది. అంతేకాకుండా ఈ సిలువ మనము గమనించగలిగినట్లయితే నిలువు కర్ర, అడ్డు కర్ర అనేటటువంటివి రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి సిలువ. ఈ నిలువు కర్ర, అడ్డు కర్రకు కూడా బైబిల్ ప్రకారంగా ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఉన్నది. అర్థమవుతుందండి? అర్థమవుతున్న వారందరూ చేతులు ఎత్తండి. అందరూ వింటున్నారు కదా? నిలువు కర్ర ఎవరికండి? మానవునికి దేవునికి ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని సూచిస్తూ ఉన్నది. అడ్డుకర్ర మానవునికి సూచనగా కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు తేత్రయుగంలో 7వ అవతారంగా జన్మించిన నవమి తిథి రోజున శ్రీరాముని పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ప్రపంచ వ్యాపిత సనాతన ఉత్సవమని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం పేర్కొంది. సూర్యారావుపేట దాసర్లపూడి వారి వీధిలో స్వయంభూ పీఠంలో శనివారం ఉదయం భద్రాచల శ్రీరామ పాదుకులకు పూజలు చేశారు. కలశ ప్రతిష్ట ప్రత్యేకంగా సింధూరం రంగు బెలూన్ల స్వాగత తోరణాలతో ప్రత్యేక అలంకరణలు చేసి పచ్చని పందిరి నడుమ సీతారామ లక్ష్మణ హనుమాన విగ్రహాలు నెలకొల్పి పసుపు గణపతి పూజ కలశ ప్రతిష్ట చేసి శ్రీరామ సహస్రనామ పారాయణతో జయంతి వేడుక నిర్వహించి దోపదీప నైవేద్యాలతో శ్రీవారి సేవా సమితి సభ్యులు మంగళ హారతులు అందించారు. చల్లని బెల్లం పానకం, వడపప్పు నైవేద్యాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ రాముడు జన్మించిన నవమి తిథిలోనే సీతారామ కళ్యాణం జరిగిందని, విశ్వవ్యాప్తంగా గ్రామపట్న నగర ప్రాంతాల్లో వాడవాడలా రాముల వారి కళ్యాణం జరగడం వలన సర్వత్రా సుఖ శాంతులు కలుగుతాయనే నమ్మకం ప్రాచీన తరాల నుండి వస్తున్న సంప్రదాయమన్నారు. శ్రీరాముల జయంతి వేడుకకు భక్తజనం రజకంగా నిర్వహణ చేసి పీఠం ఆధ్యాత్మిక సేవా విభాగం కార్యదర్శి మాతా సత్య వీరవేణి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సుబ్బలక్ష్మి, లత, విజయలక్ష్మి, పావని, మణి, మహేశ్వరి, ఈశ్వరి, శ్రావణి, వరలక్ష్మి, మన్నుగువారు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భోగి గణపతి పీఠంలో నవమి, శ్రీరామ నవమి అంటే రాముడి యొక్క పుట్టినరోజు. ఇదే తిథిలో కళ్యాణం జరిగింది కాబట్టి శ్రీరామనవమి రోజున ఎక్కడైతే సీతారాముల కళ్యాణం చేసుకుంటామో అక్కడ శ్రీ సీతారాముల వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎవరికీ కూడా కలగకుండా సుఖశాంతులతో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శ్రీరామనవమి కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం. ఏ కార్యక్రమం చేసినప్పుడు లోక కళ్యాణార్థం అంటారు, దాని అర్థం ఇదే. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం అయినటువంటి శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. ఈ నవమి రోజున జన్మించాడు. ప్రధానంగా సనాతన ధర్మంగా రాముడి యొక్క పుట్టినరోజుని మనం జరుపుకుంటాము. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలని నిర్వహణ చేసుకుంటాం. ఈ విధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎవరైతే సీతారాముల వారిని చిత్తశుద్ధిగా హృదయంలో ఉంచుకుని సనాతన ధర్మంగా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఆ యొక్క అక్షతలు ఎవరైతే శిరస్సును ధరిస్తారో, ఎవరైతే ఆ పానకాన్ని, ఆ వడపప్పుని, చలివిడి ప్రసాదాలని స్వీకరిస్తారో క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్య సిద్ధితో ఈ పరాభవ నామ సంవత్సరంలో వర్ధిల్లుతారు అనేటువంటి శుభప్రదమైనటువంటి విషయం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో అన్ని గ్రామాల్లో కోదండరాముడు కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సిహెచ్ నాగాపురం గ్రామంలో శ్రీరాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల పట్టాభిషేక చిత్రపటానికి గ్రామ వీధిలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నినాదాలతో ఊరేగించుకుంటూ ఆలయంలోకి చేరుకున్నారు. బొప్పన్న ప్రసాద్, వరలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరపడం జరిగింది. ఈ సందర్భంగా సానాపతి వరహాల బాబు, ఏర్లపాటి రామ్ గణేష్ మాట్లాడుతూ ఈ శ్రీరాముల వారి కళ్యాణానికి గ్రామంలో ఉన్న భక్తులంతా ఎవరికి తోచిన సహాయ సహకారాలు అందించడం జరిగిందని, కళ్యాణం అనంతరం ప్రసాదాలు, పానకం పంచడం జరిగిందని, అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, భక్తులంతా తండోపతండాలుగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులంతా పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ గణేష్. మాది
అనకాపల్లి జిల్లా గుడిగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామం. అయితే ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మా గ్రామంలో మరి అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఉత్సవ విగ్రహాలని మన పీటల మీద కూర్చునే వాళ్ళని పట్టుకొని మొత్తం ఊరేగించుకుంటూ మనం శ్రీరాముని ఆలయం వద్దకు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మరి చాలా అత్యంత సుందరంగా వైభవంగా జరిపించుకోవడం జరిగింది. అయితే కళ్యాణం అనంతరం మా గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు 50 మంది కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి మన హిందూ ధర్మం పెంపొందించడానికి ఇలాంటి కళ్యాణ మహోత్సవాలన్నీ జరుపుకోవాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఇంకా నా పేరు సేనాపతి వరహాల బాబు, అనకాపల్లి జిల్లా గుడిగొండ మండలం సిహెచ్ నాగపురం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మా గ్రామంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి దంపతులుగా బొప్పన ప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి గారు కూర్చొని ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అనేది జరిపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరో వంతు సహాయం వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం అనేది జరగడింది. మరి ఉదయం ఉత్సవ విగ్రహాలని ఊరేగుకుంటూ అలాగే దంపతులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బ్యాండ్లో పెట్టుకొని తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఊరూరా ఈ యొక్క ఉత్సవగ్రహాన్ని తిప్పి అలాగే ఈ యొక్క కార్యక్రమం రామాలయంలో మరి ఈ యొక్క శ్రీరామ సందర్భంగా సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. అలాగే అనంతరం మా గ్రామంలో ఎప్పుడు వలె ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుపుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ శ్రీరాముని కృపా కటాక్షలు కలగాలని మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుని, కోటనందూరు, తొండంగి ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటనందూరు మండలంలో వివిధ రామాలయాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలగ వెంకటకృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం కోసం అవతరించిన మహానుభావుడని, సత్యానికి ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహాపురుషుడు రాముడిగా జన్మించిన పవిత్రమైన రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటూ తరిస్తామని కీర్తించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రసన్న సమయంలో గర్భిణీలకు, నవజాత శిశువులకు అత్యవసర ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషించాలి. వైద్య అధికారుల కార్యాలయంలో హిందుస్థాన్ షిప్ యార్డ్లీ వారు స్పాన్సర్ చేసిన వైద్య పరికరాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. వీటిని జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేయాలని డిఎంహెచ్ఓకు సూచించారు. 15 రేడియంట్ వర్మర్స్, 15 హైడ్రాలిక్ లేబర్ రూమ్ టేబుల్స్, బెడ్స్ తో సహా స్పాన్సర్ చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ పరికరాలను ప్రసవ సమయంలో గర్భిణీలకు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడతాయి. పీహెచ్సీ సిబ్బందికి వీటిపై పూర్తి అవగాహన, పరిజ్ఞానాన్ని తెలియజేసి గిరిజన గ్రామీణ ప్రజలకు సద్వినియోగం చేయాలన్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు, సెక్రటరీ ఐబెక్, డీజీఎంవి ప్రశాంత్లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, వైద్య శాఖ అధికారులు డాక్టర్ కె విజయ పార్వతి, డాక్టర్ వై విజయమోహన్, డాక్టర్ టి జగన్మోహన్ రావు, ఎం వినోద్ కుమార్, సూర్య కౌశిక్, ఎన్డీఓ జిల్లా ప్రెసిడెంట్
జీవీఆర్కే కిషోర్, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, వైద్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఒక పూర్తి స్థాయిలో ఒక నూతన సమాజాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి పునాదులు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం 2 స్పోర్ట్స్ స్కూల్ను కూడా ప్రారంభించుకోబోతున్నాం. జిల్లాలో స్పోర్ట్స్కు మొదలయ్యాయి. ఇప్పటికే సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. మనకు రాబోయేటువంటి 2030లో కామన్వెల్త్ గేమ్స్లో మన జిల్లా వాసులు ప్లేస్ పొందాలి అని చెప్పే ఉద్దేశంతో మనం ఈ సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ కంపెనీ సహాయంతో కూడా ఈ స్పోర్ట్స్ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మన క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ వారికి రిక్వెస్ట్ పెట్టండి, మొత్తం ఎక్విప్మెంట్ ఏమేమి కావాలనేటువంటిది. సో వాళ్ళు చాలా జనరస్గా మన జిల్లాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ఆధునిక ఆరోగ్యకరమైన సమాజంలో ఇలాంటి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ లాంటి మంచి కంపెనీ భాగస్వామ్యం కావడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. వారి కంపెనీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియ. మన హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ లిమిటెడ్ వారు ఈరోజు మన వైద్య రంగానికి సంబంధించి జిల్లా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించడానికి వీలుగా మనకు రేడియంట్ వార్మర్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మరి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ని చేసినటువంటి సిఎస్ఆర్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, తేజ్ గారికి, ప్రశాంత్ గారికి కూడా జిల్లా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఇందాక చాలా మంచి మాటలు చెప్పారు. ఈ జిల్లాకి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ నుంచి మీ వంతుగా కూడా ఉచితంగా ₹1,00,00,000 సహాయం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం, భద్రవరం, పేరవరం, చిన్నశంకర్లపూడి తదితర గ్రామాల్లో రామకొలువుల్లో ఎన్ఆర్ఐ శశి యాదవ్ పూజలు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా చిన్నశంకర్లపూడి గ్రామంలో ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే నిర్వహించిన రాములవారి కళ్యాణం వేడుకలు ఎన్ఆర్ఐ శశి యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు శశి యాదవ్ కు సాల్వా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామకొలువుల్లో పూజలు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ శశి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, నా తండ్రి బంధువుల ఉన్న ఈ ప్రాంతంలో శ్రీరామనవమి పండుగ రోజున ఈ ఆలయంలో దర్శించడం, గ్రామాలలో పర్యటించడం ఒక మంచి అనుభూతినిచ్చిందని అన్నారు. సుమారు 10 రామకొలువుల్లో ఈ రోజు పూజలో పాల్గొన్నానని అన్నారు. చిన్న శంకలపూడి గ్రామంలో ఆలయ అభివృద్ధికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సత్యనారాయణ, చనిపోయిన నాగేశ్వరరావు, బద్వేటి వెంకట్రావు, షేక్ షుబాన్, ములికే శ్రీనివాసరావు, ఫోటో అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ, అలాగే బడుగు బలహీన వర్గాల సోదరులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అగ్రవర్ణాల కుటుంబ సభ్యులందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాసరావు గారు, అలాగే రమణ గారు, అలాగే రాజు గారు అందరూ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారు చెప్పారు, చాలా మంది మీకు బంధుమిత్రులు ఉన్నారా ఈ ఊర్లో, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటది అన్నప్పుడు కలుద్దామని అప్పుడు అనుకుంటున్నా కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే రీసెంట్ గా నేను కలవడం జరిగింది. ఈ రోజు ఇలా ఈ సందర్భంగా రాముల వారి పండగ ఈ రోజు రావడం, మీ అందరిని కలుసుకోవడం, ఒక దాదాపుగా 10 గ్రామాలు సందర్శించాను పొద్దు నుంచి కూడా, ఇంకా కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రకృతి, మన కల్చర్, దాన్ని ఈ పండుగల రూపంలో మనందరం కూడా బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా గొప్ప అవకాశం, మీ అందరితోటి ఇలా టైం స్పెండ్ చేయడం నా గొప్ప అవకాశం. ఈ అన్నదాన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే ప్రజాసేవలు ఏంటి, వీటిలో నేను కూడా నా వంతు సాయం కింద నా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం నాకు చాలా సంతృప్తి చెందుతుంది. ఈరోజు ఇక్కడ గొప్పగా ఒక స్టాచ్యూని చూపించారు, హనుమాన్ స్టాచ్యూని. ఇది నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు.
దీనికి కట్టడానికి 45 ఫీట్స్ స్టాచ్యూని నిర్మించారు. చాలా అందంగా అద్భుతంగా నిర్మించారు కూడా. ఇవన్నీ కూడా గ్రామంలో అందరి ఐక్యతని నిదర్శనంగా చూడొచ్చు మనం. అలాగే ఈ రోజు నేను ఒకటే గ్రామం కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత వరకు మన సోదరులని వీలైన వాళ్ళందరినీ ఎంతవరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గంలో నా వంతు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా సార్ నేను ప్రధానంగా యువత అన్ఎంప్లాయ్మెంట్ యువతని ఫోకస్డ్గా నేను చూస్తున్నాను. వాళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో చేయగలిగితే మాత్రం ఈ సమాజానికి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి పండుగ మహోత్సవ వేడుకలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానం నందు రాములూరు కళ్యాణాన్ని నిర్వహించిన అర్చకులు. నర్సీపట్నంలోని వెలమ వీధి రామాలయంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు. అసత్య ఆరోపణలు మానుకుని పేదలకి నీడ కల్పించే పనులు చేయండి హితవు పలికిన మాజీ మంత్రి తోట. డ్రైవర్స్ కాలనీ నందు రద్దు చేసిన ఇళ్ల పట్టాల్లో తక్షణమే అర్హులకు అందించాలని డిమాండ్ చేసిన నరసింహ. ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా పేరొందిన కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి తండోపతండాలుగా విచ్చేసి రాములూరు కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.